చీరలు ఇవ్వాలి, నాణ్యతతో కూడిన చీరలు ఇవ్వాలి. ఏదో ఒక్కరోజు కట్టుకుంటాను కాదు, ఆ చీరలు కట్టుకుంటూ ఫంక్షన్లకు పోవచ్చు, పెళ్లిలకు పోవచ్చు, అన్ని అమ్మా అంచు గించు అంత బ్రహ్మాండంగా ఉన్నాయా? బ్రహ్మాండంగా, మామూలు కాదు. అమ్మ నీ సామిరంగా. అన్నీ ఏంటంటే ఇక బిఆర్ఎస్ పార్టీకి ఇట్లా మంచి చీరలు, అది కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో నెక్స్ట్ మార్చ్ లో మళ్ళీ మన మున్సిపాలిటీలో మంచిగా ఇస్తారు. చీరలు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళకు పల్లెటూరు వాళ్ళకి ఏమో ముందుగా పెట్టిర్రు, పట్టణాల్లో ఉంటోళ్ళకేమో మళ్ళీ మార్చిలో పెట్టిరు. ఎందుకు తాత మరి అంత అప్పటిదాకా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళని చూసి వీళ్ళు ఊకుంటారా? చీరలు లేట్ అవుతున్నాయి. అవి చేయితో వేసే చీరలు, మిషన్ల ద్వారా వేసే చీరలు అయితే తొందర వస్తాయి. అవి ఖరాబ్ అయితే అని చెప్పి చేయితో చీరల్ని మన చేనేత రంగాన్ని ఆదుకోవాలి కదా. మన పద్మశాలి మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ఇది ఆర్డర్ ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా చేనేత చీరలు, నాణ్యతతో కూడిన చీరలు, ఫస్ట్ వచ్చిన చీరలు గ్రామాల్లో, నెక్స్ట్ వచ్చే చీరలు మున్సిపాలిటీ ఇస్తారు. మంచి వాళ్ళే మన బ్రాండ్ అంబాసిడర్ గా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. తెలంగాణలో చేనేత చీరలు ఇంకా అద్భుతంగా ఉంటాయని చెప్పి పేర్లలో చర్చ కూడా జరుగుతుంది. ఆనాడేదో 100 రూపాయలు 200 రూపాయలు గుజరాత్ సూచించారు. అది ఒకరోజు కట్టుకొని బయట వేసారు కదా, అట్లాంటి చీరలు కాదు కదా. అదే 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 4 రోజులు లేట్ అయినా లేదు, మంచి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అది నిన్న ప్రారంభించింది ఇందిరాగాంధీ జయంతి రోజు. డిసెంబర్ 9 వరకు అన్ని గ్రామాల్లో అయిపోతాయి. తెలంగాణ మన ఏమంటారు డిసెంబర్ 9 తెలంగాణ ఇచ్చిన కదా కాంగ్రెస్ పార్టీగా, మొత్తం అయిపోతుంది. దాని తర్వాత మార్చిలో అన్ని మున్సిపాలిటీలు మళ్ళీ కూడా చీరలు. మున్సిపాలిటీలు ఇప్పటికే మహిళల కోసం అద్భుతమైన పథకాలు. ఒకటి ఆర్టీసీ లో మహిళా భాగస్వామ్యం, ఆర్టీసీ లో బస్సులు పెట్టించిన మహిళలతోటి స్కూల్ యూనిఫామ్లు వాళ్ళకే ఇచ్చారు, బతుకమ్మ చీరలకు సంబంధించి వాళ్ళకే ఇచ్చారు, సోలార్ లో భాగస్వామ్యం చేసారు, పెట్రోల్ బంకులు, శిల్పకళా వేదికలో స్టాళ్లు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళలాగా ఏమంటారు వాళ్ళని బోగస్ మాటలు మాట్లాడి 4,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణమాఫీ చేయకుండా ఎక్కువ పోయినారు. మరి చీరలు కూడా పనికి మాల చీరలు ఇచ్చారు మహిళల కోసం. వాళ్ళు ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలి, ఏది వచ్చినా మహిళల కోసమే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశ అడుగులు పడతాయి. కాకపోతే కొంచెం లేట్ అవుతుండొచ్చు కాక